అందరికీ నమస్తే అండి. ఒకవైపు దేశ యువత, మరోవైపు దేశంలో రైతులు, ఇంకోవైపు ప్రతిపక్షాలు. ఇలా మోదీ ప్రభుత్వం మీద ముప్పేట దాడి జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు దాటింది. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్ళు దాటింది. ఈ 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం, ఈ స్థాయిలో యువత, రైతులు, ప్రతిపక్షాలు రోడ్డెక్కడం ఇప్పటి వరకు జరగల. ఫస్ట్ టైం ఇప్పుడు జరుగుతోంది. ఇంతకుముందు 2022లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని కోరుతూ పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర ఆ రాష్ట్రాలకు చెందిన రైతులు వేలాది మంది ఢిల్లీ వెళ్ళారు. ఒక 10-15 రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి వచ్చి ఆ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత అది మాత్రమే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత జరిగిన అతిపెద్ద ఆందోళన అది మాత్రమే. మళ్ళీ అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు రైతులు, యువత, వాళ్ళకు తోడు ప్రతిపక్షాలు కూడా రోడ్డెక్కారు. ఢిల్లీ వారం రోజుల నుంచి దద్దరిల్లుతోంది. ఇందులో న్యాయం ఉందనిపిస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వెనక కుట్ర ఉందా లేదా, బాధ్యులు ఎవరు, దాన్ని గుర్తించి ముందుగా ప్రాథమిక బాధ్యతగా ఆ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది సీజేపీ ప్రధాన డిమాండ్. సీజేపీ మొదటి నుంచి చెప్తోంది. అండ్ ఆ తర్వాత సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు 18 రోజుల పాటు. ఆ తర్వాత మళ్ళీ సీజేపీ రోడ్డెక్కి ఆందోళన చేస్తోంది. వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జీ చేయడంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ, ఇతర పార్టీలు వాళ్ళతో జతకలిశాయి. అదే సమయంలో అమెరికాకు ఇండియాకు జరిగిన వాణిజ్య ఒప్పందం కారణంగా అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ఇండియా మార్కెట్కు వెచ్చలుడిగా వచ్చేస్తాయి చాలా తక్కువ సొంకానికి. దాంతో ఇండియన్ మార్కెట్లో మన రైతులు పండిస్తున్న ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోద్ది, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. సో అది మన దేశంలో వ్యవసాయానికి ఒక రకంగా నష్టమే, రైతులకు ఒక రకంగా నష్టమే. దాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, ఇలా రైతుల డిమాండ్లో న్యాయం ఉంది, పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత డిమాండ్లో న్యాయం ఉంది, పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు తోడు ప్రతిపక్షాలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు అండ్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ లాంటి వారికి ఇప్పటి వరకు గట్టిగా మాట్లాడే అవకాశం రాలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకతకు వాళ్ళతో పాటు ఇతర వర్గాలు ఎవరు జత కలవలేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు జత కలిశారు. అండ్ అన్నిటికంటే మిరాకల్ ఏంటంటే నేషనల్ మీడియా అండ్ సోషల్ మీడియా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారింది, బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. ఫస్ట్ టైం అంటే నేషనల్ మీడియాలో అన్నీ కాదు, కొన్ని. ఢిల్లీలో జరుగుతున్న యువత నిరసన ప్రదర్శనలను, ఆందోళనను చాలా బాగా చూపిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా కూడా సీజేపీ ఆందోళనలకు మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇలా పెద్ద పెద్దోళ్ళు వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. సో మీకు అంటే కేంద్రం మీద వ్యతిరేకత చాలా స్పష్టం. వాళ్ళు దీన్ని పరిష్కరించుకున్నా ఖచ్చితంగా రాజకీయంగా నష్టమైతే తప్పదు. సో నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట. సో ఈవెన్ ఈరోజు కూడా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా లాఠీచార్జ్ చేశారు. చివరికి ప్రధానమంత్రి మోదీ గారు స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు తాజాగా. కానీ అక్కడ కావాల్సింది అసలు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఎందుకు జరిగింది, దాని వెనక కుట్రదారులు ఎవరు, ఎందుకు నాకు తెలిసినంతవరకు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఎక్కువగా లీక్ చేస్తున్నారు. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు, అటువంటి వాళ్ళని వెంటనే క్యాన్సిల్ చేయాలి కదా. అండ్ ఇదేమీ మొదటిసారి కాదు, గతంలో కూడా జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రకారం గడిచిన 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజీ జరిగింది అని. సీజేపీ వాళ్ళు చెప్తున్న ప్రకారం గడిచిన 2 ఏళ్లలో 6 సార్లు పేపర్ లీకేజీ జరిగింది అని. ఇలా ఎలా చూసుకున్నా పేపర్ లీకేజీలు పునరావృతం అవుతున్నాయి. మనకి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరగకుండా నివారణ తీసుకోవాలి తప్ప ప్రమాదాలు జరిగిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం అందిస్తే కుదరదు. ప్రమాదాలు జరగకుండా మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేయాలి. అలాగే ఇక్కడ కూడా పేపర్ లీకేజీలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. అండ్ జరిగిన తర్వాత బాధ్యుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించాలి అనే డిమాండ్ సహేతుకమైనది అనిపిస్తోంది. అయితే ఆయన రాజీనామాతో సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరకదు. కానీ మిగిలిన మంత్రులు ఆయా శాఖల పట్ల బాధ్యతాయుతంగా పనిచేస్తారు. అరే మేము తప్పులు చేస్తే దేశం ఊరుకోదు, యువత ఊరుకోరు, రైతులు ఊరుకోరు, ప్రతిపక్షాలు ఊరుకోవు, జనం ఊరుకోరు, కాబట్టి మేము జాగ్రత్తగా పనిచేయాలి
అని మిగిలిన వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తారు. అలా కాకుండా కేంద్రం మొండిగా వెళ్తే మాత్రం అది ప్రధాని స్థాయి వరకు వెళ్తుంది, హోంమంత్రి అమిత్ షా గారి స్థాయి వరకు వెళ్తుంది. మొన్నటి వరకు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గారు మాత్రమే రాజీనామా చేయాలి అని మొదలైన డిమాండ్లు నిన్నటి నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, పోలీసులు మరీ విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేస్తున్నారు అండ్ పోలీసుల మీద కూడా కొంతమంది రౌడీ మోకలు దాడి చేస్తున్నారు, సో శాంతి భద్రతలు పోతున్నాయి కదా, ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ హోంమంత్రి గారి మీదకి వెళ్తుంది కదా. సో ఇలా ఎలా చూసుకున్నా సరే చాలా గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. పాపం బీజేపీ వాళ్ళు ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, తర్వాత ఈ నేరారోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన ప్రజాప్రతినిధుల మీద సస్పెన్షన్, ఇటువంటి కీలకమైన బిల్లులు తీసుకురావాలనుకున్నారు, కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకురావాలనుకున్నారు. దానికోసం లాబింగ్లు పైరువీలు చేసి 2/3 మెజారిటీ కోసం కొంతమంది పార్టీలు ఎంపీలతో మాట్లాడాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు యువత, రైతులు రోడ్డెక్కి, ప్రతిపక్షాలు రోడ్డెక్కి వాళ్ళకి ప్రభుత్వ వ్యతిరేక స్వరం బలంగా వినిపించిన తర్వాత ఇంకా ఎంపీలు లోపాయికారిగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఉన్న బయట చూస్తున్న వ్యతిరేకత కారణంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు, అరే మళ్ళీ వీళ్ళు గెలవలేమో అని. సో అందుకే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే మాత్రం బీజేపీకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ విశ్లేషణ మీద మీ కామెంట్ ఏమిటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.